దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుచు ఆదరిస్తున్న దేవత దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేము. చాలా అంటే చాలా నమ్మదగిన దేవుడు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 128:2 నిశ్చయముగా నీకు మేలు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు మన పట్ల ఎంతో జాలి, దయ, కృపా, కనికరం కలిగిన దేవుడు. తన వారి పట్ల దేవుడు చేసే మేళ్ళు నిశ్చయముగా ఖచ్చితంగా మన పట్ల ఆయన మేలు చేస్తారంటండి. కీడును మేలుగా మార్చే దేవుడు మన దేవాతి దేవుడు. ఆయన మేలు చేస్తే ఎవ్వరూ ఆపలేరు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నావేమో, ఏ పరిస్థితిలో కృంగిపోతున్నావు, ప్రభు అయితే నీకు మాట ఇస్తున్నారు. నిశ్చయముగా నీకు మేలు చేస్తాను, నిన్ను విడిచిపెట్టను, విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడు ఆయన మనకు మేలు చేస్తారంటే ఆయన కట్టడలను అనుసరించి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే, ఆయనతో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా తొలగించి నీ జీవితం ఆత్మీయంగా సిగురింపచేస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల అనేక అద్భుతాలు చేయగల దేవుడు. ఖచ్చితంగా నీ హృదయం వాంఛ తీరుస్తారు అండి. మూడు బారిపోయిన జీవితాలని ఆయన ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని పచ్చటి ఆకులను చిగురింపచేసి కాపు కాయించి వృద్ధి పొందించే దేవుడు. కాబట్టి నీ జీవితంలో నీ పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, అశాంతిలో ఉన్నావా, కష్టాల చేత కుమిలిపోతున్నావా దేవుని బిడ్డ, ప్రార్థించు. నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. నీ కన్నీళ్లు దేవుడు తుడిచేటువంటి దేవుడు. మేలు చేస్తానని మాట ఇచ్చిన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఎల్లప్పుడూ కూడా నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉన్న దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరా, నీ జీవితాన్ని ప్రభువైన క్రీస్తు వారి చేతుల్లో పెట్టుకో. నీ ఇరుక ఇబ్బందుల నుంచి తప్పించి నీకు అన్ని విషయాల్లో ఆదరణ కలగచేసే దేవుడు. పడిపోయిన గుంటలో నుంచి పైకెత్తే దేవుడు. ఏ శ్రమల చేత నువ్వు నలిగిపోతున్నావు, ఏ ఇబ్బందుల చేత నీవు సతమతమవుతున్నావు, నీ ప్రభు నీకున్నటువంటి ప్రతి కోరికలు తీర్చి నిన్ను ఉజ్జీవింపచేసి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుని నిన్ను బలపరిచి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నీవు ఆశీర్వాదం పొందబోతున్నావు, నీవు దీవెనలు పొందబోతున్నావు, మేళ్ళు పొందబోతున్నావు. కృపతో నీ ప్రభు నిన్ను నింపబోతున్నారు. దేవుడు నీ ప్రతి కష్టం నుండి విడిపించునుగాక, ప్రతి విధమైన కీడు తొలగిపోవునుగాక. ప్రభువారు నిన్నెంత ప్రేమిస్తున్నారంటే తన ప్రాణాన్నే పెట్టారు నీ కొరకు, నా కొరకు. కాబట్టి ఎంతగా ప్రేమిస్తున్న దేవాది దేవునికి భయపడదాం. అన్ని విషయాలు ప్రభు ఆశీర్వదించబోతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు. అవును తండ్రి, నిశ్చయముగా నేను నీకు మేలు కలుగు చేస్తానని మాట ఇచ్చిన దేవా, నీకు వందనాలు ప్రభు. ఏ బిడ్డలు ఏ కష్టాల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందులు ఉన్నారు, యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అభిషిక్తుడా, మీ దాసురాండ్రను కాపాడండి. ఈ కడవరి కాలంలో నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించండి ప్రభువా. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. ప్రతి విధమైన కీడు తొలగించి ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించి మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.